నేత నారా చంద్రబాబుకు త్రుట్లో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న రాత్రి విశాఖపట్నం నగర పరిధిలోని పాత గాజువాక జంక్షన్లో జరిగిన సభలో పాల్గొన్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరారు. ఆ రాయి చంద్రబాబు ఉన్న వాహనం ముందున్న ఇనుప బారికేడ్కు తగిలి కింద పడిపోయింది. అయితే గట్టిగా శబ్దం రావడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజలు తిరగమంటే మీ పట్ట నుంచి తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ ఇది జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్ళకు దొరికారా? గాజువాక సభలో రాత్రి 7 గంటల 17 నిమిషాలకు చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు. 7-8 నిమిషాల తర్వాత ఆయన మాట్లాడుతున్న వేదికకు తూర్పు వైపు నుంచి ఆగంతకులు రాయి విసిరారు. భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో పోలీసులు రాయి వచ్చిన దిశ వైపు పరుగులు పెడుతూ ఆగంతకులను పట్టుకునే ప్రయత్నం చేశారు. కొందరు సిబ్బంది పక్కనే ఉన్న గోడలెక్కి గాలించినా ఎవరూ చిక్కలేదు. శనివారం విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన నేపథ్యంలో నిన్న గాజువాకలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. చుట్టూ పోలీసులు ఉన్నప్పటికీ ఆగంతకులు రాయి విసిరడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. రాళ్ల దాడి అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తనపై క్లెమోర్ మైన్స్ తో దాడి జరిగితేనే భయపడలేదని, రాళ్ల దాడి చేస్తే భయపడతానా అంటూ విరుచుకుపడ్డారు. సీఎం జగన్ పై చీకట్లో గులకరాయితో దాడి చేశారని, తనపై వెలుగులోనే రాయి విసిరారని పేర్కొన్నారు. జగన్ డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించారు. జగన్ పై ఎవరో గులకరాయి వేస్తే తనపై రాళ్లు వేయిస్తారా అని ప్రశ్నించారు. జగన్ పై రాళ్లు వేసి 24 గంటలైనా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని, దీనిపై సీఎస్, ఇంటెలిజెన్స్, డీజీపీ ఏం చేస్తున్నారని నిలదీశారు. నిన్న జరిగింది. నేను అడుగుతున్నా, ఎంతమంది పోలీసులున్నారు? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, రోడ్డు మీద తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట. ఓకే, ఎవరు ఫెయిల్యూర్? నా గవర్నమెంట్. ఇప్పుడు ఎవరి గవర్నమెంట్? ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? ముఖ్యమంత్రి పైన రాళ్ళు వేస్తే నీకు సిగ్గు లేదా? ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. నువ్వే కదా ముఖ్యమంత్రి, నేను కాదు కదా. ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు. గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద మోపేదానికి ప్రయత్నం చేశావు. ఇప్పుడు నీ చెల్లులు అడుగుతా ఉంది రోడ్డెక్కి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు, నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తపు మరకలో కూరకపోయిందని నీ చెల్లులు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు అడ్డగడతావా నువ్వు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి ర్యాలీలో ఆకతాయి రాయి విసిరడాన్ని చితకపాది పోలీసులకు అప్పగించడం కలకలం రేపింది. నిన్న రాత్రి గుంటూరు జిల్లా తెనాలిలో వారాహి విజయభేరి కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. వారాహి వాహనం మార్కెట్ యార్డ్ సమీపంలోకి రాగానే పవన్ పైకి రాయి విసిరారని, అది ఆయనకు తగలకుండా పక్కకు పోయిందే అనే వార్త గుప్పమంది. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది రక్షణగా ప్లాస్టిక్ పలకలను పట్టుకున్నారు. సమాచారం తెలిసిన జన సైనికులు ఆగ్రహంతో ఊగిపోయారు. రాయి విసిరాడు అని ఓ యువకుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే పొన్నూరు మండలం నుంచి వచ్చిన ఆ యువకుడు కొందరు యువతులపై పడడం, ఓ యువతి తండ్రి ప్రశ్నించడంతో ఆయన కొట్టేందుకు ఆ యువకుడు చెప్పు తీశాడని, దాన్ని పవన్ పైకి విసురుతున్నాడేమోనని అభిమానులు అతడిపై దాడి చేసి తర్వాత తమకు అప్పగించారని పోలీసులు వివరించారు. ఎవరూ రాయి విసరలేదని తెలిపారు.